నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ రవళిక. సో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. నిన్న మొన్నటి వరకు నామినేషన్ల పర్వం కొనసాగితే ఇప్పుడు ఇంకా 16 రోజులే ఉంది. ఈ 16 రోజులే చాలా కీలకం. మరి ఈ 16 రోజుల్లో ప్రచారంలో ముందుకు తీసుకెళ్తున్నారు అన్ని పార్టీలు. రాష్ట్రంలో మేమంటే మేము అన్నట్టు తగ్గపోరు నడుస్తుంది. ఆల్రెడీ మన ప్రభుత్వంలో ఉన్న పార్టీ అయితే ముందే వెళ్ళమని చెప్పారు. సో ఇదే ప్రచారం జరుగుతుంది. అక్కడ కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు, ఇక్కడ చేవెళ్ళలో కాళయాదయ్య గారు హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు. సో మరి ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. మరి ఈ అంశాలపై కాళయాదయ్య గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నాను. హ్యాపీ దివాళీ మీకు కూడా. ప్రచారం ఎలా కొనసాగుతుంది సార్? చాలా బాగా జరుగుతుంది ప్రచారం. బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని మరి సంతోషంగా ఎటు పోయినా, ఏ గ్రామం పోయినా, ఎక్కడ పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం బట్టి స్వాగతిస్తారు. ఇప్పుడు ఈసారి చూసుకుంటే కేసీఆర్ గారు 2 సార్లు మీకు ఛాన్స్ ఇచ్చారు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, మళ్ళీ కూడా మీ మీద నమ్మకం ఉంచి మళ్ళీ మీకే టికెట్ ఇచ్చారు. సో ఈసారి నమ్మకాన్ని నిలబెడతారా? తప్పకుండా. మా ముఖ్యమంత్రి గారు నమ్మకంతో నాకు ఇచ్చినందుకు నమ్మకాన్ని బొమ్మ చేయకుండా తప్పకుండా గెలుస్తాం. గెలిచిన తర్వాత మా నియోజకవర్గానికి, మా ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తాం. 111 జీవో పరిష్కారం అయింది. సో ఎలా అనిపించింది? ప్రజల్లో కూడా ఆ స్పందన ఎలా ఉంది? ఇప్పుడు తిరుగుతున్నారు కదా రోజు. చాలా బాగుంది. 111 జీవో ఎత్తేసిననే ముఖ్యమంత్రి మీద కూడా సానుకూలంగా ప్రజలకు ఉంది. దానికి కొన్ని విధి విధానాలు రూపొందించడానికి మరి మాస్టర్ ప్లాన్ కూడా తయారవుతుంది. మరి జోనల్ ప్రాంతాల వారిగా జోన్స్ చేసి ఏది ఏమైనా 111 జీవో పరిధిలో ఉన్నటువంటి గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించడానికి ముఖ్యమంత్రి గారు సంకల్పంతో పనిచేస్తారు. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఆ 84 గ్రామాలకే ఈ సమస్య వల్ల గుదిబండగా ఉండేది ఈ సమస్య. మరి మీరు ఆ హామీ మీదనే ప్రభుత్వ పార్టీలోకి వచ్చారు, ఎమ్మెల్యేగా గెలిచారు, హామీ నెరవేర్చారు. మరి ఇప్పుడు ఆ 84 గ్రామాలు మీ వైపు ఉన్నారంటారా? ఉన్నారండి, ఉన్నారు. కొంత ఇది ఎన్నికల్లో రకరకాలుగా ప్రోత్సహిస్తుంటారు. మరి దానికి కొద్దిగా అటు ఇటు ఉంటుంది. లాస్ట్కు ప్రజల తీర్పు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి. మీ నియోజకవర్గం చూసుకుంటే 2 మంత్రులు మీ చేవెళ్ళ చెందిన వాసులే. సో మీకేమైనా మరి ఈ నియోజకవర్గానికి అది ప్లస్ అవుతుందా నిధులు కేటాయించడంలో? తప్పకుండా అవుతుంది. తప్పకుండా మా మంత్రులు కూడా మా నియోజకవర్గానికి డెవలప్ కావాలన్న కాన్సెప్ట్తో మరి నియోజకవర్గానికి అన్ని రంగాల్లో కూడా ప్రాధాన్యత ఇస్తుంది. 5 రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చారు. జూనియర్ కాలేజ్ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? అండ్ విద్యకి మీ దగ్గర ఎలాంటి పరిష్కారం ఉంది ఇక్కడ చేవెళ్ళకి తీసుకుంటే? ఇప్పుడు 5 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయి. దాంతోపాటు మోడల్ స్కూల్లో కూడా ఇంటర్మీడియట్ వరకు కో ఎడ్యుకేషన్ ఉంది, బాయ్స్ గర్ల్స్ ఉంది. మా దగ్గర శంకర్పల్లిలో ఒక జూనియర్ కాలేజ్ కావాలి, మొయినాబాద్లో ఒక జూనియర్ కాలేజ్ కావాలి. దాంతో కొద్దిగా ఇబ్బంది ఉన్నది. ఈ మోడల్ స్కూల్ రావడంతో జూనియర్ కాలేజీకి ఇబ్బంది లేదు, కానీ ఫ్యూచర్లో మాత్రం బాగా ఇది ఉంటుంది. తప్పకుండా ఆ దిశలో పనిచేస్తాం. 5 కోట్లు తీసుకొచ్చి మరి బ్రిడ్జ్ చేశారు కదా, అది మీకు సంతృప్తినిచ్చిందా? చాలా సంతృప్తి ఇచ్చింది. 5 కోట్లు కాదు, 10 బ్రిడ్జీలు, ఒక్కొక్కటి 5 కోట్లు. ఆ రకంగా మా నియోజకవర్గం పూర్తిగా ఈసీ మూసీ నదుల వద్ద క్యాచ్మెంట్ ఏరియాలు ఉంది. కాబట్టి ఇన్ని రోజులు హైదరాబాద్కు అత్యంత సమీపం ఉన్నప్పటికీ కూడా మరి బ్రిడ్జీల వల్ల రాకపోకలకు ఇబ్బంది ఉండే మరి 10 బ్రిడ్జీలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దాంతో ఇంకా పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్కి కూతవేతు చెరువులో ఉన్న ఈ చేవెళ్ళకి ఈసీ మూసీతో బందీ అయ్యి హైదరాబాద్కి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతుండే గతంలో. మీరు వచ్చిన తర్వాత ప్రత్యేక చొరవ తీసుకొని 5 బ్రిడ్జిలు కూడా కంప్లీట్ చేశారు కదా.
సో మరి ఎలాంటి సత్ఫలితాలు ఇస్తుంది ఇది కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కానివ్వండి, ఇటు బిజినెస్ చేసుకునే వాళ్ళకి, రైతులకు కానివ్వండి? అందరికీ కూడా చాలా మంచి సత్ఫలితాలు ఇస్తుంది. మరి హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి చేవెళ్ళ నియోజకవర్గం పూర్తిగా మూసీ క్యాచ్మెంట్ ఏరియా ఉండడం వల్ల రాకపోకలకు ఇబ్బంది ఉండే, దాన్ని గుర్తించి మరి అలా బ్రిడ్జిలు ఆన్గోయింగ్ పని నడుస్తున్నాయి. 2-3 బ్రిడ్జిలు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు దాంతో చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా 100 ఏళ్ళ కళ నెరవేరిందని చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పటి వరకు 65 ఏళ్ళు పాలించిన పాలకులు మరి బ్రిడ్జిల గురించి, మూసీ నదిగా క్యాచ్మెంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహనతో ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రచారంలో భాగంగా 5 మండలాలు తిరుగుతున్నారు కదా, ప్రజలు ఎలాంటి సమస్యలతో మీ దగ్గరకు వస్తున్నారు? ప్రజలు వ్యక్తిగతమైన కోరికలే ఉన్నాయి, కమ్యూనిటీ పరంగా ఏమి లేవు. వాళ్ళు ఇల్లు అనేవో పింఛన్ అనేవో గదే మాట్లాడు. మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది కదా మీ ప్రభుత్వము, సో దాని నుంచి స్పందన ఎట్లుంది? ఇప్పుడు 400కే సిలిండర్ అన్నారు, మళ్ళీ సౌభాగ్యలక్ష్మి పథకం అన్నారు. ఇప్పుడు మహిళలపై ఫోకస్ చేసినట్టుంది ఈసారి మీ గవర్నమెంట్. ఎప్పటికీ చేస్తారు, మహిళల గురించే చేస్తారు. మరి పట్టాలు హౌస్ సైడ్ పట్టాలన్నా మహిళల పేరు మీద చేస్తారు. సౌభాగ్యలక్ష్మి అంటారంటే ఎవరు పేద మహిళలు ఎవరైతున్నారో వాళ్ళకు జీవన వృత్తి కింది వాళ్ళని సౌభాగ్యలక్ష్మి పథకం పెట్టారు. చేవెళ్లలో రైతులు చాలా ఎక్కువ ఉన్నారు, వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. సో రైతు రుణమాఫీ అనేది కొంచెం అసంతృప్తిగా ఉన్నట్లు కొంచెం ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా, మరి దీని గురించి మీరేమంటారు? చేవెళ్ళ నియోజకవర్గంలో మొత్తం వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులే ఉంటారు. పూర్తిగా 100% వ్యవసాయం చేసే రైతులు. మరి ఎలాంటి కుట్రలు కుతంత్రాలు తెలియనటువంటి రైతులు ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మరి జీవనం గడుపుతున్న సందర్భం లోపల మరి చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎవరికన్నా ఏమన్నా రైతు రుణమాఫీ టెక్నికల్గా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉంటే రాలేదేమో, బ్యాంకులో చూసుకోవాలి. కానీ అందరికీ కూడా బ్యాంకులలో క్లియర్ అయిపోయింది. ఇప్పుడు దళిత బంధు విషయానికి వస్తే అందరికీ అందినాయి అంటారా? ఒకవేళ అందకపోతే వాళ్ళు మీ దృష్టికి వస్తే ఏం చెప్తున్నారు? దళిత బంధు మేము ఇవ్వలేదండి, మేము ఇవ్వలేదు ఇంకా. అయితే ఫస్ట్ 2 years బిఫోర్ ఒక 100 యూనిట్స్ ఇచ్చారు, కాన్స్టిట్యూన్సీకి 100 యూనిట్స్ అవి ఇచ్చినాం. దాని తర్వాత వాళ్ళకే వచ్చిందని ఇప్పుడు ఇంకా రాలేదని ఒక అసంతృప్తి ఉంది. అవి తప్పకుండా ఎలక్షన్ అయినాక తప్పకుండా వాళ్ళకు కూడా గుర్తించి. ఇప్పటికే మీరు ఇక్కడ 2 సార్లు గెలిచినారు కదా, మళ్ళీ 3వసారి మీకే ఓటేయాలంటే ఏం చెప్తారు? ఎందుకు వేయాలంటారు? ఎందుకు వేయాలంటే ఒకటే, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, అభివృద్ధి చేసే నాయకుడు. నేను అందుబాటులో ఉంటున్నా, అభివృద్ధి చేస్తున్నా. 24 hours నేను వేరే పెట్టుకోకుండా ఓన్లీ ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో చేస్తున్నాం. ఆ విధంగా ప్రజలకు విశ్వాసం కలిగింది. మంచోడు ఏతమని గెలిపించుకున్నామనే ఆలోచనతో, ప్రజల సహకారంతో ముందుకు. మరి కాంగ్రెస్ చూసుకుంటే ఈ ఎన్నికల్లో 10 సంవత్సరాల టీఆర్ఎస్ అహంకారాన్ని అంచుదామని మళ్ళీ కాంగ్రెస్ కి ఓటేయండి అని ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. నిజంగా మీకు అహంకారం ఎక్కిందా మీ పార్టీకి? మీకు కానీ ప్రజలు నిర్ణయిస్తారు కదా ఎవరికి అహంకారం ఎవరికి. నేను ఎట్లా చెప్తా, నాకు లేదే అని చెప్తా. ప్రజలు చూస్తారు, ప్రజలు అన్ని గమనిస్తుంటారు. మరి ఆ విధంగా ఇప్పుడు ఖాళీ సర్పంచ్ గెలిచినోడు ఎక్కడ హైదరాబాద్లో ఉంటున్నాడు. నేను 10 సంవత్సరాలు అవుతున్నది, ఇప్పటికీ నేను ఊళ్ళోనే ఉంటా. మరి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. పోయినసారి అయితే ఎన్నికల్లో భారీ మెజారిటీ వచ్చింది మీకు, ఈసారి అదే రిపీట్ అవుతుందా అనుకుంటున్నా? ఏది చేసినా ప్రజల తీర్పుని గౌరవించాలి, ప్రజలు ఏ విధంగా నిర్ణయిస్తే దానికి కట్టుబడి. చేవెళ్లలో తీసుకుంటే ఒకే వ్యక్తి వివిధ పార్టీలు మారుతూ మీకు ప్రత్యర్థిగా ఉంటున్నారు.
అండ్ గతంలో కూడా మీ పార్టీలో ఉండి కూడా చాలా ఇబ్బందులు పెట్టినారు కదా, మరి దీని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నాడు, ఇబ్బందులు పెట్టిండు, నాకే వస్తుంది ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చిండు. నేను ఒకటే చెప్తున్నా, నేను ఇది 4వ సారి పోటీ చేస్తున్నా. ఒకసారి ఓడిపోయినా, ఇప్పుడు రంగంలో ఉన్నా, 2 సార్లు గెలిచిన. 4 సార్లు కూడా 4 పార్టీలకు వెళ్ళినాడు ఆయన. నేను ఫస్ట్ కాంగ్రెస్కి వెళ్ళినప్పుడైనా టీడీపీకి వెళ్ళినాడు, 600తో గెలిచిండు. సెకండ్ నాకు 2014లో నాకు కాంగ్రెస్ నుంచి నేను నిలబడ్డా, ఆయన టీఆర్ఎస్కి నిలబడ్డాడు. తర్వాత 2018లో అట్లా ప్రజలు కూడా విశ్వసించాలి. పూటకో పార్టీ మాటల్లో ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు అనేది ప్రజల అభిప్రాయానికి వదిలేస్తారు. సో మొన్న మోడీ సభ పెట్టి బీసీ సీఎంని చేస్తా అన్నారు. అండ్ మందకృష్ణ మాదిక గారితో చర్చలు జరిపి మరి వర్గీకరణ చేసే అంశాలపై చర్చించారు. మరి ఈ 2 అంశాలను పరిశీలిస్తే బీసీలు కానీ దళితులు కానీ బీజేపీ వైపు ఏమైనా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయంటారా? ఎవరైనా పోతే పోతున్న స్వార్థం కోసం. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, బీజేపీ పార్టీ అది నరేంద్ర మోడీ గారు ఇంతకుముందే ఢిల్లీలో మందకృష్ణ గారు మరి మా సంగ్రామం పెట్టి మొత్తం చేసిండు. 2-3 ఏళ్ళు అయిందో 4 ఏళ్ళు అయిందో. అప్పటిసారి చేస్తామని చెప్పి ఇప్పటిదాకా కాలేదు. నేను కూడా ఇప్పుడు చేస్తారో చేయరో నాకు తెలియదు ఆ వ్యవహారం. అయితే నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల సంధి ఏం కొత్త కార్యక్రమం తీసుకున్నాడు చెప్పండి. దళితులకు ఏం తీసుకున్నాడు, మహిళలకు ఏం తీసుకున్నాడు, రైతులకు ఏం కార్యక్రమం తీసుకున్నాడు ఒకసారి చెప్పమనండి ఫస్ట్. ఇప్పుడు ఎన్నికలు దృష్టి పెట్టుకొని ఏదో మాట్లాడితే ఏదో చేస్తా అంటే కాదు కదా. నేనైతే ఇప్పటికీ ఈ బీజేపీ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకు దూరంగానే ఉంటుంది. అది సంపన్న వర్గాలకే సేవ చేసే పార్టీ, సంపన్న వర్గాలే అందుబాటులో ఉండేది. ఎస్సీ బీసీ మైనార్టీలకు ఈ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేయదు. అది ప్రజలలో అందరికి కూడా తెలుసు. ఇక్కడ చేవెళ్ళ నియోజకవర్గంలో చూసుకుంటే పోయిన నెల కాంగ్రెస్ పెద్ద భారీ బహిరంగ సభతో మల్లికార్జున ఖార్గేని ఇన్వైట్ చేసి మరి చేవెళ్ళని చేజిక్కించుకోవాలి, కాళయాదయ్యని ఇంటికి పంపాలి అనే చర్చలు కూడా చేశారు. మరి దీని గురించి మీరేం చెప్తారు? ఎవరు ఇంటికి పంపించినా ప్రజలు పంపించాలి. ప్రజలకు ఏం నిర్ణయం చేస్తే దానికి ఉంటుంది, ప్రజలు నిర్ణయం చేయాలి. కానీ ఇప్పుడు చేవెళ్ళ ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలను దృష్టిలో పెట్టుకొని మరి ఏళ్ళ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఆదుకునే పార్టీ. రాష్ట్రాన్ని ఏర్పడిన తర్వాత ఎక్కలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీతోనే మరి ఇక్కడ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఎక్కడ చూసినా కూడా భారీ స్వాగతంతో మరి బ్రహ్మరథం బట్టి స్వాగతం చెప్తున్నటువంటి సందర్భంలో టీఆర్ఎస్ వచ్చినాక పథకాలు నేరుగా ప్రజలకు చెందాలని కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, షాదీ ముబారక్ చెక్కులు కావచ్చు, ఇవన్నీ ఫంక్షన్ హాల్లో గ్రాండ్ గా ఒక సభలాగా నిర్వహించి ప్రజలకు చెక్కులు అందించారు కదా, మరి ఇవన్నీ మీకు సత్ఫలితాలను ఇస్తాయంటారా? కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ లోపల ఉన్న సంతోషాన్ని మేము చూస్తాం. నేను కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇంటింటికి నీళ్లు అందించే మిషన్ భగీరథ కార్యక్రమం కానీ, కేసీఆర్ కిట్ కానీ, ఇవన్నీ కూడా ప్రజలు ప్రత్యక్షంగా మేము ఇచ్చేటప్పుడు చూస్తాం. వాళ్ళ ముఖ కవలికలు వల్ల ఎంత సంతోషంగా మరి ఎంత స్వాగతించి మరి ఆనంద భాషలు రాల్చుకుంటూ తీసుకుంటున్న సందర్భం. ఇలా 65 ఏళ్ళు పాలించిన పాలకులు ఇప్పటిదాకా ఈ కళ్యాణ లక్ష్మి ఇస్తామనే ఆలోచన ఎందుకు రాలే, రైతు బంధు ఇస్తామనే ఆలోచన ఎందుకు రాలే, రైతు బీమా ఇస్తామనే ఆలోచన ఎందుకు రాలే, ఇవాళ ఇంటింటికి మంచినీళ్ళు నల్లదారు ఇస్తామనే ఆలోచన ఎందుకు రాలే? అవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి కాబట్టి ప్రజలు సరైన సమయంలో సరైన టైంకు నిర్ణయం తీసుకుంటారు.
2 సార్లు గెలిచినారు కదా, జనరల్గా ఎవరి మీద అయినా ఎంత చేసినా కొంచెమైనా వ్యతిరేకత ఉంటుంది. మరి కాలయాదవ్ చుక్కెదురు కొంచెం వ్యతిరేకత ఉంది అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీని గురించి మీరేం చెప్తారు? ఉండొచ్చు, నేను కాదని అంటలే కానీ అన్ని నేను దేవుని కాదు కదా అరిచేతుల వైకుంఠం చూపెట్టడానికే మరి ఉండొచ్చు. కానీ నాకు ఇప్పటిదాకా ఎక్కడ కూడా చుక్కెదురు కాలే, ఎక్కడ కూడా కాలేదు. కానీ కొంతమంది ఏదో ఎక్కడో జరిగిన సంఘటన తీసుకొచ్చి ఈ మార్పింగ్ చేసి వీడియోలలో పెడతారు, అవి వైరల్ చేస్తారు, దాంతో చుక్కెదురు అనుకున్నాను. నేను ప్రత్యక్షంగా నా గన్మేన్లు ఉండరు, ఎవరు ఉండరు, నేనే డైరెక్ట్ ఉంటా, డైరెక్ట్గా ప్రజలు ఉంటా. నాకు ఎనీ టైం ఎక్కడంటే అక్కడ తిరిగేటటువంటి శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయి. ఇక వాళ్ళు ఎవడో మాట్లాడిందని దానికి కలవడం ఉండదు. తప్పకుండా ప్రజల నిర్ణయానికి వదిలేసాం, వాళ్ళు ఏం చేస్తే అది. నేను పబ్లిక్తో కూడా మరి ఎక్కడ చుక్కేదురు అనే సంగతి ఇప్పటిదాకా ఎదురు రాలే నాకు. చేవెళ్ళ తీసుకుంటే చాలా కాస్ట్లీ ఏరియా. మరి మీరు ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే అయినారు. 2 సార్లు ఎమ్మెల్యే అంటే బాగా సంపాదించుకుంటారు, బాగా ఎన్కేసుకుంటారు అని అనుకుంటారు కదా. ఎన్నికల అఫిడవిట్ లో కూడా మీ పేరు ఉందని చాలా మంది అనుకున్నారు, కానీ లేదు, ఏం సంపాదించుకోలేదా సార్? లేదండి, నేను ఎక్కడ కూడా చదువుతున్నాను, నేను ఎక్కడ భూదంతం చేయను, ఎక్కడ సెటిల్మెంట్ చేయను. నా మీద కావాలంటే మైక్రో సర్వే చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను ఎక్కడ సంపాదించింది లేదు. కేవలం నేను నాకు వచ్చే ఆనందం మీద నేను జీవనం గడుపుతా. ఎక్కడ కూడా ఎలాంటి సెటిల్మెంట్ కానీ ఎక్కడ కూడా లేదు. నేను మొత్తం వైట్ పేపర్ అంతే, నాకు ఎవరు పేరు పెట్టేది లేదు. నీకు కావాలంత నమ్మకం లేకపోతే మైక్రో సర్వే పెట్టి చేసుకోవచ్చు. వైట్ పేపర్ అంటే కాళయాదవ్ గారు అంటే వైట్ పేపర్ అని అంటారా? కావాలంటే చూసుకోండి, ఎంక్వైరీ చూసుకోండి. ప్రతిపక్షాలు నోరు తెరిస్తే టీఆర్ఎస్ పార్టీ దళితుని దగా చేసింది, భూమి ఇస్తా అని భూమి ఇయ్యలేదు, సీఎంని చేస్తా అని దళితుని సీఎం చేయలేదని ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. వీటికి బదులుగా 125 అడుగుల విగ్రహం అంబేద్కర్ కట్టి సెక్రటేరియట్ కి అంబేద్కర్ పేరు పెడితే సరిపోతుందా? ఇవి దళితుల్ని సంతృప్తి పరుస్తాయా అని క్వశ్చన్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. మరి దీనికి మీరేం చెప్తారు? వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడతారండి. ఎప్పుడు ఉన్న సందర్భం లోపల ముఖ్యమంత్రి గారు అది పెద్దవాళ్ళ మాట, అప్పుడున్న సందర్భాన్ని బట్టి మాట్లాడాల్సి వచ్చింది. మరి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి దళితులకు 3 ఎకరాల భూమి అంటారంటే ఇప్పుడు ల్యాండ్ వాల్యూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుకుంటూ మరి భూముల విలువ కూడా కోట్ల రూపాయలకి పెరిగింది. ఎక్కడ భూమి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది? ఎవరికి ఏ దళితునికి ఇవ్వాలి? ఎన్ని కోట్ల రూపాయలకు ఎక్కడ భూమి పెట్టుకొని ఎక్కడిస్తారు? ఇప్పుడు అదే రకంగా అనేక కంపెనీలు తీసుకురావడం జరిగింది ఇక్కడ చంద్రవెల్లి, హైదరాబాద్ ఏరియాలో. మరి దళితునికి సీఎం చేస్తామని ఆ సందర్భంలో అన్నారు, పెద్దవాళ్ళ మాట, అది వాళ్ళ పరిధిలో ఉన్నది. దాని గురించి అది అయిపోయిన మాట, దాని గురించి మాట్లాడతారు. మీ నియోజకవర్గంలో తీసుకుంటే కూడా యాదవులు కూడా బాగానే ఉన్నారు, వాళ్ళకి గొర్రెల పంపిణీ కానీ. అండ్ ఈటెల రాజేందర్ గారు పార్టీ మారిన తర్వాత ముద్రాజులు ఈ పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్టు కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి మీ నియోజకవర్గంలో కూడా బీసీల ఓట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి, మరి దీన్ని ఎలా చూడాలంటారు? బీసీల ఓట్లు మా నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నమాట వాసం కుర్మ, గొల్ల యాదవులు, ముద్రాజులు, గౌడ్స్ అందరు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ మా కుర్మ, గొల్ల, యాదవ్ సోదరులకు గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా 65 ఏళ్ళు 77 స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇన్ని గొల్లిచ్చి మరి సంపద సృష్టించి మరి పేదలకు పంచే కార్యక్రమం ఎవరు కూడా చేయలేదు. అదేవిధంగా ముద్రాజులకు కూడా మరి ముద్రాజులకు, గంగపుత్రులకు కూడా ఇలా చేపల నుంచి ఇలా గతంలో ఆంధ్రకి వెళ్ళి మనం తెప్పించుకుంటుంది. ఇవాళ తెలంగాణకి వెళ్ళి భారతదేశంలో అన్ని ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు చేస్తారు. మరి ఎక్కడ కూడా బీసీలకు విస్మరించకుండా వాళ్ళ అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నట్టు నాయకులు. మరి మొన్న తీసుకుంటే బీజేపీ పసుపు బోర్డు అని గిరిజన యూనివర్సిటీ అని ఇచ్చింది.
మరి ఆ వర్గాల వాళ్ళు మాకే ఓటు వేస్తారని వాళ్ళు ఉబలాట పడుతున్నారు. మరి ఈ అంశాలపై మీకేమైనా గ్రౌండ్ రిపోర్ట్ ఉందా? మీరు రోజు ప్రచారం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అట్లాంటిది ఏం లేదు. పసుపు బోర్డు అది ఎక్కడో నిజామాబాద్ ఏరియాలో లాస్ట్ టైం ఏదో చేసారు. మరి మరి వాళ్ళు ఉంటే మరి నిజామాబాద్లో 5 ఏళ్ళ సమయం చేసారు. అప్పుడున్న అక్కడ నిజామాబాద్ ఎంపీ మరి పసుపు బోర్డు నేను గెలవంగా తెప్పిస్తానని అగ్రిమెంట్ రాసిచ్చి ఓట్లు వేయించుకున్నాడు. మరి 5 ఏళ్ళ దాకా ఎందుకున్నాడు, ఇప్పుడు దాకా ఎందుకు చేయలేడు? వాళ్ళకి క్లారిటీ లేదు, ఏం లేదు. వాళ్ళు ఏదో ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని గిరిజన యూనివర్సిటీ అది చేసినారు. రావాలి కదా ఎలక్షన్ స్టార్ట్, ఎలక్షన్ ముందర ఏదో మాట్లాడితే కాదు కదా. మరి 10 ఏళ్ళ సంది 10 ఏళ్ళ సంది ఎందుకు చేయలేదు, ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎంఐఎం మద్దతు అయితే టీఆర్ఎస్ పార్టీకే ఉంది. కానీ ఒక మత పెద్ద తీసుకుంటే బహిరంగంగానే ఈసారి కాంగ్రెస్ కి మా మద్దతు ఉంటుందని చెప్పారు. మరి మీ నియోజకవర్గంలో తీసుకుంటే కూడా మైనార్టీ ఓట్లు అయితే చాలా కీలకం. మరి వీటి గురించి మీరేం చెప్తారు? అట్లాంటిది ఏం లేదండి. ఎంఐఎం కాంగ్రెస్ టీఆర్ఎస్ అంటే ఎలక్షన్లో ఫ్రెండ్లీ ఎలక్షన్ కానీ ఫ్రెండ్లీ పొత్తు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకి మా పార్టీ మాకే ఉన్నది. మరి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు దృష్టిలో పెట్టుకొని మైనారిటీలకు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక రకాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు మరి వాళ్ళకి బడ్జెట్ కూడా హెచ్చించడం. గతంలో ఏ ప్రభుత్వం 65 ఏళ్ళల్లో పాలించిన పాలకులు మైనారిటీల గురించి పట్టించుకున్న పాపన వల్లే ఈ ప్రభుత్వం వచ్చినాక మరి అత్యధికంగా నిధులు కేటాయించి వాళ్ళ అభివృద్ధి కోసం మైనారిటీల అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేస్తుంటే మరి ఎంఐఎం పార్టీ కూడా మరి సపోర్ట్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ఇన్ని మైనారిటీల కోసం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. దాన్ని తప్పబట్టడం ఏంది? ఎవరైనా ప్రజలు వాళ్ళు ఎవరికి మంచిగా చేస్తే వాళ్ళకు కార్యక్రమాలకు అందుబాటులో ఉంటారు, అన్ని సపోర్ట్ చేసే విధంగా కార్యక్రమాలు జరుగుతాయి. ఇలా ఎంఐఎంకు ముస్లిం మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్ తీసుకుంటే ఆయన మీద 80 కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయని, అండ్ మీ నియోజకవర్గంలో కూడా రీసెంట్గా టికెట్ డిక్లేర్ అయిన క్యాండిడేట్ మీద కూడా కేసులు ఉన్నాయని అంటున్నారు. ఇది నిజమేనా? నేను కూడా వాట్సాప్లో చూసిన, వాళ్ళు టీవీలో మాట్లాడేటప్పుడు విన్నా, నాకు కూడా తెలియదు. వాళ్ళకు మా ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద బీఫారం ఇస్తారా ఇయ్యారా అని ఉత్కంఠ పరిస్థితి లోపల మరి ఏ విధంగా వచ్చింది. అప్పుడు వాళ్ళ స్పందన చూస్తే వాళ్ళ చెప్తారు మా క్యాండిడేట్ మీద 30 ఉన్నాడు కానీ మా రేవంత్ రెడ్డి మీద 80 కేసులు 90 కేసులు ఉన్నాయని చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, ఈ 80 కేసులు 30 కేసులు ఎందుకోసం ఉన్నాయి? ప్రజల రక్షణ కోసం ఉన్నాయా? ప్రజల బాగు కోసం చేసిన కేసులా? ప్రజలకు ఉపయోగపడే కేసులా? ఏం కేసులు ఎందుకు ఉన్నాయి? ఆ కేసుల గురించి తెలియదు. 80 కేసులు 90 కేసులు అంటే ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద లీడర్ అనుకుంటారా, ఎంత గొప్ప లీడర్ అనుకుంటారా? మరి ఈ అన్ని సామాజికంగా ఆర్థికంగా మరి ప్రజలకు సేవ చేస్తున్నందుకు పెట్టే కేసులా? ఏం కేసులు అవి? ఒక కేసులు తీసుకోవాలి. అవి మర్డర్ కేసులు, ఆయుధాల కేసులు, ఆ కేసులు పెట్టుకొని మేము ఉన్నాయంటానంటే నేను ఏమంటున్నా, చేవెళ్ళ ప్రశాంతమైన వాతావరణం, రంగారెడ్డి జిల్లా కాదు తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ ప్రశాంతంగా 10 సంవత్సరాల నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి కర్ఫ్యూలు బంధులు లేకుండా మరి ప్రశాంతంగా శాంతి భద్రతలు ఎక్కడ విఘాతం కలగకుండా రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రభుత్వం. మరి ఇలా తెలంగాణలో మరి చేవెళ్ళ లాంటి ప్రశాంతమైన గ్రామీణ ప్రాంతం, ప్రశాంతంగా రైతులు వ్యవసాయం మీద ఆధారపడే రైతులు ఎవరి భూములు వాళ్ళు వ్యవసాయం చేసుకొని వాళ్ళు పువ్వులు పండ్లు కూరగాయలు పండించుకొని మరి జీవనం గడిపించేటువంటి రైతులు. మరి ఇలాంటి దాంట్లో రేపు పొద్దుగాలు వచ్చే క్యాండిడేట్ ఏం కేసులు అయిన మీద ఉన్నాయి? సెటిల్మెంట్లు, అగ్రిమెంట్లు, హత్యలు, ఆ నిరూప ఉన్నటువంటి క్యాండిడేట్ వల్ల వస్తే ప్రజలకు ఏ విధమైన రక్షణ ఉంటుందని ప్రజలు కూడా
అబ్జర్వ్ చేస్తుంటారు. మనం ఏం చేసినా కూడా ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. వీళ్ళు ఎంతవరకు ఏ పార్టీకి వేయాలి, ఏమి వేయాలి, ఎవరు మనకు 5 సంవత్సరాల దాకా సుఖ సంతోషాలతో మనకు అనుకూలంగా మనకు ఈ పేద ప్రజలను ఆదుకోవడానికి ముందుకొచ్చే ప్రభుత్వం ఏదని ఆలోచన చేస్తారు పబ్లిక్. ఆ విధంగా ఎవరైనా మాట్లాడేటోళ్ళు ఉంటే కూడా ఆ విధంగా చేయాలి. ఎవరు 150 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇస్తారు, ఎంత దిగజారిపోయిందో వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతారు. పెళ్లి సంబంధం చూస్తే పిల్లగాడు అమ్మాయి కావాలని వస్తే ఆ పిల్లగాడు మంచోడా చెడ్డోడా అని 2 తరాలు 2 తరాలు వెరిఫై చేస్తారు. పక్కలతో ఇంటి పక్కలతో చుట్టాల ద్వారా వీడు మంచోడా లంగనా బుద్ధిమంతుడా అని వెరిఫై చేసి మరి పెళ్లి సంబంధం చేస్తుంది. అలాంటిది ఇలా ప్రభుత్వం ప్రజలకు ఒక రక్షకుడిగా ఉండేటటువంటి ఎమ్మెల్యే పోస్టుకు మరి ఏం చూడకుండా ఎట్లా ఇస్తారు అనుకుంటారు ఓట్లు అన్నీ చూసుకొని ఈ ప్రజలకు ఈయన మంచోడా, ప్రజలకు సేవ చేస్తారా, లేకుంటే ప్రజల ఆస్తులని ధ్వంసం చేస్తారా, ప్రజల ఆస్తులను ఎలాంటి భంగం కలగకుండా రక్షిస్తారా, లేకుంటే వాళ్ళే కబ్జా పెట్టి తీసుకుంటారని కూడా ప్రజలు ఆలోచన చేస్తారు. ఆ విధంగా నేను చూడాలని చెప్తున్నాను. నేను కూడా ప్రజలు కూడా అవన్నీ కూడా గమనించి చూసి ఓటు వేసే నిర్ణయం తీసుకోవాలి. గతం లోపల కేసీఆర్ మీద, మా ప్రభుత్వం మంత్రుల మీద, కొంతమంది మీద కేసులు ఉన్నాయి. ఏం కేసులు? తెలంగాణ ఉద్యమం చేసినప్పటి కేసులు. ఎందుకు? ఒక తెలంగాణ సాధించుకోవడానికి చేసినటువంటి కేసులు ఉన్నాయి. మరి ఆ కేసులు ఏంటి, ఈ కేసులు ఏంటి? ఓటుకు నోటు దొంగ, మరి ఇలాంటి కేసులలో మరి హత్యలు, ఆరోపణలు, మానభంగాలు, రేప్ కేసులు, ఇలాంటి ఆయుధాల కేసులు, ఇవి కేసులు ఉన్నోళ్ళను ఏ విధంగా పరిగణిస్తారు? ప్రజలందరూ కూడా మీరే గమనించాలి. ప్రచారం చేవేళ్లలో తీసుకుంటే మీరు ఎప్పుడో స్టార్ట్ చేశారు ఇక్కడ ప్రచారం. మరి ఇప్పుడు ఒక్కొక్కరిని 2-3 సార్లు కూడా కలిసి ఉంటారు. మరి ఇప్పుడు ఎన్నో రౌండ్ వేస్తున్నారు చేవేళ్ళ మొత్తం? 2 రౌండ్. ఎట్లుంది సార్ ఫస్ట్ రౌండ్కి ఇప్పటికి డిఫరెన్స్ ఏమన్నా? చాలా బాగుంది. నేను 30 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నో ఎలక్షన్లు చూసినాం. కానీ ఇలాంటి ఎలక్షన్ ఎప్పుడు కూడా ఇంత స్పందన చూడలేదు. ప్రజలు బ్రహ్మరథం బట్టి మొత్తం తండోపుగా వచ్చి బ్రహ్మరథం బట్టి ప్రజలు ఆహ్వానిస్తున్నారు గ్రామాల్లోకి. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. సో థ్యాంక్ యూ సార్. మరొకసారి మా ఛానల్ తరఫున మీకు హ్యాపీ దివాళీ సార్. అండ్ చేవెళ్ళ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా దివాళీ పండుగ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. నా తరఫున హ్యాపీ దివాళీ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. మళ్ళీ చేవేళ్లలో మీరు ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఇంకా ఎప్పుడు మీరు ప్రజాక్షేత్రంలో ఉంటూ ఇంకా పెద్ద పెద్ద హోదాల్లో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాను. మీకు అందరికీ కూడా మీ ఛానల్ ప్రేక్షకులకు కూడా దీపావళి శుభాకాంక్షలు. మీ యాజమాన్యానికి కూడా, మీ సిబ్బందికి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. సో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇస్తుంటే చెట్ల గురించి చొరవ తీసుకొని ఉద్యానవనాలు ఇట్లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది కదా. మరి మీరు చేవెళ్లలో పచ్చదాన్ని మీరు పెంచారా? చాలా రకాలుగా పెంచినాము. ముఖ్యమంత్రి గారు ఎవరు కూడా చేయని సాహసం ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా తెలంగాణకు హరితారం కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకొని అన్ని గ్రామాల్లో, అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రం అంతా కూడా మరి 6-7% గ్రీనరీ పెంచే విధంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి గతంలో కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. దానికి నిదర్శనం ఇలా ఎప్పుడు వర్షాకాలం వస్తుందో, ఎప్పుడు పోతుందో ఈ చెట్లతో ఇక్కడ మరి ఎలా వర్షాలు ఎప్పుడంటే ఎప్పుడు పడుతున్నాయి. కరువు కాటకాలే మాయమైనటువంటి సందర్భం ఉంది ఇలా హరితారం వల్ల.